కర్మన్ ఘాట్ జర్నలిస్ట్ వెంకటరామిరెడ్డిపై అక్రమ కేసులు పెట్టి ఆంధ్ర పోలీసులు అదుపులోకి తీసుకుంటే తెలంగాణ ప్రభుత్వం చోద్యం చూస్తోందని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ మండిపడ్డారు. సోషల్ మీడియాలో ప్రశ్నిస్తే టెర్రరిస్టులను అరెస్ట్ చేసినట్లు దౌర్జన్యం చేయటం హేయమైన చర్య అన్నారు. జర్నలిస్టు వెంకటరామిరెడ్డి కుటుంబ సభ్యులను శ్రీనివాస్ గౌడ్ పరామర్శించారు. జర్నలిస్టుకు ఎలాంటి హాని జరిగినా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే బాధ్యత వహించాలని శ్రీనివాస్ గౌడ్ అన్నారు. అక్రమ అరెస్టుకు పాల్పడిన ఆంధ్ర అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఏం చేస్తున్నాయా తెలంగాణ పోలీసు? మనం కష్టపడి తెచ్చుకుని తెలంగాణ పోలీసు మన కిష్టయ్య చనిపోయింది గిందుక? పోలీసు కిష్టయ్య చనిపోయింది గిందుకేనా? ఒక మఫ్టీలు వచ్చి ఆడామని గుంజి పడేస్తే చేతులు పట్టి గుంజిన విజువల్స్ ఉన్నాయి. దాని మీద వాళ్ళ మీద మీరు కేసు రిజిస్టర్ చేయరా? ఒక మఫ్టీ పోలీసు వచ్చేసి ఎత్తుకపోతుంటే ఆమె భర్తని అడ్డుకోదా? ఎవరు మీరని పోలీసు రావాలి కదా, చూపించాలి, ఐడి కార్డు చూపించాలి కదా. కాలనీ వాళ్ళందరూ సాక్ష్యం ఉన్నారు. మఫ్టీలు వచ్చిండ్రు, గుండాలాగా ఎత్తుకపోతున్నారు. మరి ఆమె ఇచ్చిన కంప్లైంట్కు రిజిస్టర్ చేస్తారు మీరు? ఆమె ఇచ్చిన కంప్లైంట్ను మీరు కేసు ఎందుకు బుక్ చేస్తలేరు? మీరు అట్లా పోయి కేసు బుక్ చేసి పట్టుకురావాలి కదా. మామూలు ఎఫ్ఐఆర్ కాదు, మామూలు ఎఫ్ఐఆర్ చేసేసి మొక్క మీద పెడితే కాదు. మీరు కూడా కఠినమైనటువంటి ఆమెను గుంజి పడేసిండ్రు. ఒక ఆడ ఎంపీదా ఆవిడ కొత్త చట్టాలు ఉన్నాయి, మహిళా చట్టాలు ఉన్నాయి, ఇప్పుడు కొత్త కొత్త సెక్షన్స్ ఉన్నాయి. దాని మీద నమోదు చేసి వాళ్ళందరినీ తీసుకురావాలి. ఆ రోజు ఉన్న వాళ్ళందరినీ పట్టుకొచ్చి వాళ్ళని కూడా అక్కడ పోయి వాళ్ళని కూడా సేమ్ ఇట్లనే అర్ధరాత్రి మీరు పోయి పట్టుకొని రావాలి. పట్టుకొచ్చి చూపించండి, తెలంగాణ పౌరుషం కూడా చూపించాలా. ఇది పై అధికారులు దీనిలో ఎవరున్నారో ఎవరుంటే వాళ్ళు తగిన మూల్యం భవిష్యత్తు చెల్లించాల్సి వస్తుంది. గుర్తుపెట్టుకో.